ఏం తెలియనట్టు అలా మాట్లాడొద్దు ఊర్మిళ. నీ గురించి నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు, నా గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. అన్నీ తెలిసి తెలియనట్టుగా ఇలా దూరంగా ఉండడం ఎందుకు చెప్పు? ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్కి వస్తే నాకెవరు దొరుకుతారా అని నేను చూస్తుంటే నేనే ఇంకొకరికి దొరికిపోవడం బాగోదు కదా. క్రీమ్ రాసుకో. ఎవరైనా ఏమైందని అడిగితే జరిగింది చెప్పుకోవడానికి బాగోదు. కోప్పడిందా, జాలిపడిందా? లేకపోతే ఇంట్లో అందరూ ఉండగా ఇలా చేయడం బాగోదని హెచ్చరించిందా? ఏదేమైనా సొంతం అయ్యేదాకా తగ్గేదేలే. ఏమైంది చెల్లి? అక్క, ఇప్పటిదాకా చాలా దండాలు గట్టెక్కించావు. ఈసారి కూడా నువ్వే ఆదుకోవాలి. ఏమైందో చెప్పు చెల్లి. ఇప్పుడు ఇంటికి ఒక ఆయన వచ్చారు కదా, ఆయన కాఫీ చేసి తెమ్మన్నారు. నా బదులు నువ్వు తీసుకువెళ్ళివ్వాలి. అమ్మో, నా వల్ల కాదు. నిన్ను తెమ్మన్నారు కదా, నువ్వే తీసుకెళ్ళివ్వు. అయ్యో, నేను వెళ్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది అక్క. సారీ దశరథ రామయ్య గారు, ఐజీ గారు ఫోన్. పర్వాలేదు. అమ్మాయి ఏది? తను కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఇందాక నీ బదులు నేను పాదాలు వేస్తే అత్తయ్య గారు ఎంత కోపడ్డారో చూసావు కదా. ఇప్పుడు కాఫీ తీసుకువెళ్తే ఇంకేమంటారో. వద్దు, నువ్వే తీసుకువెళ్ళివు. నేను తీసుకెళ్తే ఇదే ఇంట్లో ఆఖరి రోజు. నన్ను బయటికి గంటేస్తారు. చెల్లి, ఇప్పుడు నేను వెళ్తే పెళ్లి జరిగింది నాతో కాదని తెలిసిపోతుందక్క. ఏ అమ్మాయి? అమ్మా సియా, ఎంతసేపమ్మా? సిఐ గారికి టైం అవుతుంది, తొందరగా కాఫీ తీసుకురా. అక్క, నీకు దండం పెడతాను, తొందరగా కాఫీ చేసి తీసుకెళ్ళు. సరే సరే, నువ్వు కంగారు పడకు, నేను తీసుకెళ్తాను. కంగారు పడకు చెల్లి, అవుతుందిలే. సియా, నువ్వు తీసుకొస్తున్నావేంటమ్మా? సియా, నిన్ను కదా తీసుకురమ్మని చెప్పాను. అడిగేది నిన్నే, అటు చూస్తావేంటి? అయినా నువ్వేంటమ్మా
ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటావు. ఎంత అక్కయితే మాత్రం చెల్లెల్ని పనిచేసుకొనివ్వా? ఏమైంది కౌసల్య? ఏం లేదత్తయ్యా, అక్కకి చెల్లెళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయింది. చూడమ్మా, ఇంట్లో పనివాళ్లు లేకనా సియాకి చెప్తోంది? కొన్ని పనులు కోడళ్లే చేస్తారు. సియా, కాఫీ తీసుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంటి కోడలంటే వచ్చే పోయే వాళ్లతో కలిసిపోవాలి కదా, భయపడితే ఎలా? వచ్చింది పోలీస్ బామ్మగారు. దొంగలే పోలీస్ ముందు రావడానికి భయపడతారు. ఒకవేళ అలాంటి భయపడే విషయం ఏమన్నా ఉంటే చెప్పు సియా. ఊర్మిళ, పనికి మన మాటలు మాట్లాడుకో. సియా, తీసుకెళ్ళు. వైదేహి, నువ్వివ్వు. చెల్లి, చెల్లి, సియా, ఒకసారి జరుగు. ఏమైందమ్మా? 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 సియా, ఏమైంది చెల్లి? అమ్మా, అరే ఏమైంది? ఉన్నట్టుండి పొట్టలో నొప్పిగా ఉందత్తయ్య, అందుకే అక్కని కాఫీ ఇమ్మన్నాను. అమ్మా! అయ్యో, అమ్మాయి బాగా ఇబ్బంది పడుతోంది. వైదేహి, నువ్వు కాఫీ తీసుకెళ్ళివ్వమ్మా. ఉన్నట్టుండి కడుపులో నొప్పేంటమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా? ఊర్మిళ, దేవాన్షిని పిలు. వద్దు బామ్మగారు, పొద్దున్నుంచి ఉపవాసం కదా, దానివల్ల వచ్చిన నొప్పి అంతే, తగ్గిపోతుందిలే. టాబ్లెట్ ఇచ్చారు కదా. ఎందుకే నొప్పి లేకుండానే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటక్క, నేను నొప్పితో ఇంత బాధపడుతుంటే నీకు యాక్టింగ్ లా కనిపిస్తుందా? మనిషి బాధపడ్డం చూసి కూడా నీ బుద్ధి పోనిచ్చుకోవా? మేం చూసుకుంటాంలే గాని ముందు నువ్వెక్కడి నుంచి వెళ్ళు. చూసుకోండి. అమ్మా! అమ్మా, ఊర్చుకోమ్మా, తగ్గిపోతుందిలే. మరి నేను బయలుదేరుతాను దశరథ రామయ్య గారు. ఒక్క నిమిషం ఆగండి సిఐ గారు, కోడల పిల్ల వస్తుంది. అమ్మాయికి బాలేదండి. అవునా? ఏమైంది? ఏమైందమ్మా? కంగారేమీ లేదు, కడుపులో చిన్న నొప్పి. టాబ్లెట్ ఇచ్చాను, తగ్గిపోతుంది. సరే, నేను ఈసారి ఇచ్చినప్పుడు కలుస్తాను. టైం అవుతుంది, ఇక నేను బయలుదేరుతాను. అలాగే. ఇలాంటి ఏదో ఒక భయంతోనే ఆ రోజు నిజం దాచి నా దానివి కాకుండా పోయావు కదా. మనం ప్రేమించుకున్నామని, పెళ్లి కావాల్సింది మనకేనని. ఆవిడ
ఉండేది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద గొడవ జరుగుండేది. అయినా ఎందుకే నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తే నా గురించి ఆలోచించడం మానేస్తారు? నువ్వా తమ్ముడు? బావుగారు అనుకున్నావక్క? భయం అంటే మామూలు భయం కాదు తమ్ముడు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనుకో. నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అంటే ఎందుకురా నమ్మడం లేదు? నమ్మరక్క. ఎందుకంటే అది నిజం కాదు కదా. నిజమనేది ఎంత దయాలని చూసినా ఎప్పుడో అప్పుడు ఏదో రకంగా బయటపడిపోతుంది. సియా అక్కకి పెళ్లి కాలేదన్నది నిజం. ఈరోజు ఆ పోలీస్ ఆయన అక్కను చూసుంటే నిజం బయటపడుండేదే కదా. ఇవన్నీ నీకెప్పుడు తెలుసు తమ్ముడు? నీకు తెలిసినప్పుడే. కంగారులో ఉన్నావు కదా. ఎక్కడున్నా నా కళ్ళన్నీ నీ మీద ఉన్నాయి. ఈరోజు కడుపు నొప్పని తప్పించుకున్నా ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా తెలిసిపోతుందక్క. కాబట్టి సియా అక్కైనా నువ్వైనా నిజం తెలిసిన రోజున ఆ పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. అమ్మా సియా, ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగుందత్తయ్య. పంతులు గారు నీకోసం హిమాలయాల నుంచి తాయిత తెప్పించారు. కట్టుకుందుగాని పదమ్మా. పంతులు గారు, అమ్మాయి కోసం తాయిత్ తెచ్చారు కదా, కడతారా? అది సరిగ్గా ముహూర్త సమయానికి కట్టాలని చెప్పాను కదమ్మా. అప్పుడు అమ్మాయికి బాలేదన్నారు. ఇప్పుడు సమయం దాటిపోయింది. ముహూర్తం అంటే ముహూర్తమే. సరిగ్గా 11:34 కట్టాలి. అయ్యో, మరీ రాలేనంత అనారోగ్యం ఏం కాదు పంతులు గారు. అయినా నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. ఎవరినో అడిగానమ్మా. బాగా నొప్పిగా ఉంది, రాలేదు అన్నారు. మరెలా పంతులు గారు? ఇప్పుడు కడితే కుదరదా? కుదరదమ్మా. ముహూర్తం దాటితే తాయెత్తు మహిమ పోతుంది. ఎవరో ఒకరికి కడితే వాళ్ళ జీవితం బాగుంటుందని ఇంకో అమ్మాయి కట్టేశాను. ఎవరికి కట్టారు పంతులు గారు? అదుగో ఆ అమ్మాయికే కట్టాను నేను. ఇది చాలా మహిమగల తాయెత్తమ్మా. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటామమ్మా.
ఆమె భర్త ఆమెను బాగా చూసుకుంటాడమ్మా. చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే చేరాల్సిన వాళ్ళకే చేరింది. ఏంట్రా వాగుడు? అదే నానమ్మా, ఎవరికి రాసిపెట్టుంటే వాళ్ళకే చేరింది అంటున్నా. పిల్లోడైనా మంచి మాట చెప్పాడు. అదే అసలు పెళ్ళాం కాబట్టి దానికే తాయెత్తు చేరినట్టు అయిపోయింది. అయినా ఈ మాయదారి కడుపు నొప్పి నీకిప్పుడే వచ్చి చావలా? బంగారం నుండి తాయెత్తు వదులుకున్నావు. తాయెత్తు ఈసారి కాకపోతే ఇంకొకసారి దొరుకుతుంది. కానీ స్టమక్ పెయిన్ రాకపోయి ఉంటే ఈ పాటికి అందరం ఏడుస్తూ ఇంట్లో కూర్చునే వాళ్ళం. తాయెత్తు కడితే కొడుకు కోడలు సంతోషంగా ఉంటారనుకుంటే ఇలా జరిగిందేంటి పంతులు గారు? ఈ ఇంటి కొడుకు కోడళ్ళకి సంతోషంగా ఉండే రాత లేదేమో అత్తయ్య గారు. ఊర్మిళ, ఏంటో పిచ్చివాగుడు? నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు, ఉండి తీరుతారు. ఎందుకు కౌసల్య అంత ఆవేశపడతావు? పంతులు గారు మళ్ళీ తాయెత్తు తెప్పిస్తారులే. వచ్చావా? ఇక్కడ నీ పెళ్ళం కడుపు నొప్పితో బాధపడుతుంటే ఎక్కడున్నావురా నువ్వు? మళ్ళీ ఏమైంది నాన్న? నువ్వు హుషారుగా ఉంటేనే కదా ఇల్లంతా హుషారుగా ఉండేది. కౌసల్య, నా మనవణ్ణి ఎలా హుషారెక్కించాలో నాకు బాగా తెలుసు. పద మనవడా. బా ఇందు వదిలే ఇందు, నా మూడేం బాలేదు. ఇప్పుడు నాతో వస్తే నీ మూడ్ మొత్తం సెట్ అయిపోయి పిచ్చి హుషారుగా ఉంటావు. అంజీ, అంతా రెడీ అయినా? అంతా రెడీ అమ్మగారు. పద గారు, మీరు పదండి. అది కాదు, పదండి బాబు. నాకు రావాలని లేదు. అరే ఎరా వాలి, ఆడపిల్లల ముందు పరువు తీసుకున్నావు కదరా. అంటే నానమ్మా, ఉట్టి ఒకటే ఉంది కదా, నేను పగలగొట్టానంటే మిగతా వాళ్ళకి ఎలా? అందుకని పగలగొట్టలేదు.
నీ మొహం ఏం కాదు 100 ఉట్లు ఉన్నాయి. సర్లే నీ ఇష్టం. రే మనవడా, ఇప్పుడు నీ వంతు. నన్ను వదిలేయిందు. అది కాదు నాన్న, ఆకాశానికి ఎగిరి ఆ ఉట్టి కొట్టు. ఆకాశం అంత ఆనందం నీ సొంతమైపోతుంది. ఇందు, నువ్వు చెప్పింది నిజంగా జరుగుతుందా? నిజమేరా, నీ డార్లింగ్ చెప్తున్నానుగా, ట్రస్ట్ మీ.